సామెతలు మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. తెలివికి మూలం ఏమిటి? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట. తెలివి ఎందుకు మనకు అవసరం? ఎందుకంటే తెలివి మంచిని చెడులను తెలుసుకొనుటకు మనకు తెలివి అవసరం, మరియు మన ప్రవర్తన దేవుని ఎదుట సరి చేసుకొనుటకు మనకు తెలివి అవసరం. ఈ తెలివి మనల్ని మనుషుల ముందు కూడా సరిగా నించోబెడుతుంది. మరి మూర్ఖులు ఎందుకు జ్ఞానమును తిరస్కరిస్తారు అంటే, మూర్ఖత్వం స్వాభావికంగా జ్ఞానమునకు వ్యతిరేకమైనది. ఎందుకంటే మూర్ఖత్వం అనేది స్వంత తెలివి, స్వాతిశయం యొక్క నానార్థం. అంటే దీనికి వ్యతిరేకంగా ఉన్నది జ్ఞానం అనేది దేవుని సంబంధించి. అంటే జ్ఞానం అనేది దేవుని మీద ఆధారపడి ఉన్నది, తన స్వంత తెలివి మీద ఆధారపడినది కాదు. ఇప్పుడు మూర్ఖత్వం అన్నది దాని విధానం ఏంటంటే, అంతా నాకు తెలుసు లేదా నాకు తెలిసినదే సత్యం అని వాదించడం. అంటే అది దేవుని విధానమునకు లోబడకుండా బయటకు వచ్చి వ్యతిరేకంగా సొంతగా ఆలోచన చేపట్టేది. అది దేవుని జ్ఞానం నియమ నిబంధనలతో. దేవుని జ్ఞానం ఎటువంటిదంటే నియమము నిబంధనలతో కూడినది. మూర్ఖత్వం అనేది ఒక నియమానికి నిబంధనకి లోబడట ఇష్టపడనిది. కాబట్టి మూర్ఖత్వం ఏమిటంటే అది స్వేచ్ఛ కోరినది. దేవుని ప్రకారం కాకుండా తన సొంత విధానంలో చేయాలి అని భావించేది, ప్రయత్నించేది. అది మూర్ఖత్వం. 8వ వచనం, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తండ్రి ఉపదేశం అన్నాడు. తండ్రి చెప్పే మాటను ఉపదేశం వలె నువ్వు భావించాలి. అంటే ఒక సెట్ ఆఫ్ గైడ్లైన్స్ లాగా భావించాలి, ఇన్స్ట్రక్షన్స్ లాగా భావించాలి. ఉపదేశం, నీ తండ్రి నీకు ఉపదేశిస్తున్నాడు, తన మాట ఉపదేశిస్తున్నాడు. ఎందుకంటే తండ్రి నీ మేలు కోరి నీకు ఉపదేశిస్తాడు. తండ్రి నీ యవ్వన దశను దాటి వచ్చినవాడు. నీ యవ్వన దశలో నువ్వు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు అన్నీ చూసి దాటి వచ్చినవాడు. వాటి అంతటి యందు తనకు అనుభవం ఉన్నది. తండ్రి ఎల్లప్పుడన్నా కానీ తండ్రి నీ తల్లి వారి ఇరువురు ఎప్పుడు వారికంటే గొప్పగా నువ్వు ఉండాలి, వారు చేసిన పొరపాట్లు నువ్వు చేయకూడదు అని